చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. ఎస్, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను రవీంద్ర. స్పెషల్ చిట్ చాట్ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారిందా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏ రకమైనటువంటి స్థితికి, పతన స్థాయికి వెళ్ళిందో మనం చూస్తున్నాం. దానికి ముఖ్యమైనటువంటి కారణం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వారు చేసినటువంటి తప్పిదాల వల్లే అని ఖచ్చితమైనటువంటి సమాధానం వస్తుంది. ఇదేదో మేము కావాలని చెప్తుంది కాదు. ఫ్యాన్ పార్టీలోనే చర్చ, రకరకాల అభిప్రాయాలు. ఆ రోజున ఇలా చేసి ఉండకపోతే ఈ రోజున మన పరిస్థితి ఇలా ఉండేది కాదు అనేది బాగా వినిపిస్తుంది. దానికి సంబంధించి ఎన్నో ఉదాహరణలు కూడా మనం చూసాం. తాజాగా పోసాని కృష్ణ మురళి అరెస్టుతో నాయకుల్లో వణుకు, భయం అన్నీ కూడా ఏకమై పార్టీలో ఉండాలా, పార్టీని విడిచిపెట్టాలా అన్న ఆలోచనతో ఉన్నారట. దానికి సంబంధించి రాజంపేట టు నరసరావుపేట పోసాని కృష్ణమురళిని రాజంపేటలో మళ్ళీ నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇటువంటి క్రమంలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి, ఏ రకమైనటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది? ఒక పక్కన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన వెళ్తున్నటువంటి విధానంలో ఎన్నో అడ్డంకులు, ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూనే ఉన్నాయి. అసలు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికి ఎలా ముందుకు వెళ్ళాలి, ఆ పార్టీకి సంబంధించి నాయకుల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది అనే దానికి సంబంధించి ఈరోజు మన స్టూడియోలో స్పెషల్ చిట్ చాట్లో పాల్గొన్నారు గోపాలకృష్ణ సాయి, వైసీపీ నాయకులు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఒక మంచి పార్టీగా, అంటే ఎప్పుడు కూడా అన్ని స్థానాలు ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి రాలా. గతంలో చూస్తే గనుక మనం రెండోసారి ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నామని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ముందుకు వెళ్ళారు వైసీపీ నేతలు. దానికి సంబంధించి మరి ఈ సిచ్యువేషన్ని ఎలా మనం అధిగమించాలి, అలాగే పార్టీలో ప్రస్తుతం అరెస్టులను ఏ రకంగా చూడాలి, వస్తున్నటువంటి వార్తలు కానీ జరుగుతున్నటువంటి కేసులకు సంబంధించి మరికొద్ది రోజుల్లోనే కీలకమైనటువంటి వ్యక్తులు అరెస్టు కాబోతున్నారు. ఈ అంశాలన్నిటినీ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ముందుగా మా స్టూడియోకి వచ్చిన నమస్కారం అండి. గోపాలకృష్ణ గారు, మీ పార్టీలో చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది అంటే మీరు ఒప్పుకుంటారా? లేదు, ఒప్పుకోం సార్. ఎందుకనంటే గత ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యి 9 నెలల కాలం అవుతుంది. అప్పటి నుంచి ఎన్నడూ లేని ఆంధ్రప్రదేశ్లో దాడులు, రౌడీయిజాలు, గోండాయిజాలు జరుగుతున్నాయా లేదా? ఇది జరుగుతున్నాయని ఈ రాష్ట్ర ప్రజలందరూ అప్రాక్సిమేట్గా 5 కోట్ల ఆంధ్రులు చూస్తూనే ఉన్నారు. అదే విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని ఏ విధంగా కేసులు పెడుతున్నారో, అదే విధంగా హింసలు చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అదే కాకుండా సూపర్ 6 హామీలు ఇచ్చి పాలిటిక్ డైవర్షన్ చేస్తుంది ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు. ఈరోజు ఈ రాక్షస పాలన జరుగుతుందా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్లో మొన్న చూడబోతే కృష్ణమురళి గారు ఒక రచయిత్ర, ఈ వాజ్ ఏ రైటర్ ఆల్సో. అయినా కానీ ఒక ఫిలిం కార్పొరేషన్ చైర్మన్గా చేశాడు. ఆయన పట్టుకొని అక్కడికి వెళ్ళి ఏ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయటం అనేది ఇది అసలు సమన్యాసం అనేది ఒకసారి గోపాలకృష్ణ గారు ముఖ్యంగా హింస అన్నారు. ఏ రకమైనటువంటి హింస పెట్టారు అంటే
ఇక్కడ మేమేదో కావాలని మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న కాదు. ఓకే. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ ఏ రకమైనటువంటి పాలన చేసిందో గతంలో జరిగినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. అంటే ఇక్కడ మీ పార్టీ పాలన గురించో లేకపోతే కూటమి ప్రభుత్వ పాలన గురించి మేము చెప్పడానికి సిద్ధంగా లేము, మాకు అవసరం కూడా లేదు. ఎవరైతే ప్రజల పక్షాన నిలబడి ప్రజాపాలనే ధ్యేయంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారో వారి తరపున మేము ఉంటాం. ఓకే. అంతే. మా ట్యాగ్ లైన్ కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. కాబట్టి ఇక్కడ మీరు హింస అంటున్నారు. నా చేతిలో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. అలాగే పోసాని కృష్ణమురళికి సంబంధించి ఏ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుల తాలూకు ఇదిగోండి. ఇంకొక విషయం సార్. ఒకటి మీరు హింస అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఆయన స్వయంగా ఒక స్టేట్మెంట్లో ఆయన పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్లో ముద్దాయి నేర ఒప్పుకోలు మరియు అరెస్టుకు సంబంధించి ఇవన్నీ చాలా క్లియర్గా చెప్పారు. ఇగో చూడండి, మీకేస్తా. నేను పై విధమైనటువంటి పవన్ కళ్యాణ్ భార్య పనోడితో అక్రమ సంబంధం పెట్టుకుని పిల్లలు కనిందని అసభ్యకరంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి 2 వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా మాట్లాడాను. నేను నారా లోకేష్ గారిని నా యొక్క వికృతమైన మాటలతో అశ్లీలంగా ఆడవారిని దూషించాను. ఇటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజల్లో హేమైన భావనలు ఒక వర్గం వారు మరొక వర్గం వారిపై శత్రుత్వం పెంచుకోవడానికి జరుగుతాయని కూడా తెలిసి మాట్లాడాను. ఇక్కడ మెయిన్ పాయింట్ చూడండి. నేను పై విధమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడానికి నేను చదవటం కాదు, దయచేసి ఇది మీరు చదివితే బాగుంటుంది అనిపిస్తుంది. నేను అండర్లైన్ చేసినటువంటి ఈ 4 లైన్లు చదవండి. నేను మాపై విధమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడానికి ముందుగా సజ్జల రామకృష్ణ గారు నాకు ఇవ్వడానికి స్క్రిప్ట్ మేరకు మరియు అనుమతి ప్రెస్ మీట్ నందు పై రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ సరదా యొక్క ప్రెస్ మీట్లకు ముందు వైరల్. ఇంకొక విషయం సార్, మీరు చదవండి. మీరు సైలెంట్ అయిపోయారు. చదివాను సార్ పూర్తిగా. ఓకే, అది అయిపోయింది కదా. ఒక నిమిషం ఇది చూడండి. 14 ఆయన ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్టే ఇది. ముద్దాయి నేర ఒప్పుకోలు మరియు అరెస్టు సంబంధించి ఎవరు ఆయన పెద్ద రచయిత అన్నారు కదా. ఇక్కడంటే మీరు హింస అన్నారు కాబట్టి నేను ఈ టాపిక్ తీసుకొచ్చా. తన ఫ్యామిలీ మీద తప్పుడు పోస్టులు పెడితే దానికి సమాధానం ఏంటి సార్? అదే అన్నా నేను అనేది. రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టాయి అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. పోసాని మురళీకృష్ణ గారు అనేది ఒక రకంగా మనం తప్పని కరెక్ట్ అనే అంట్లా పూర్తిగా కొన్ని తప్పనే ఒప్పుకుంటున్నాం. ఏది వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, ఓన్లీ ఫర్ రాజకీయాలుగా మాట్లాడాలి. వ్యక్తిగతంగా మాట్లాడటానికి అసభ్యకరంగా మాట్లాడటానికి మనం అనర్హులం. అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మరి అచ్చెన్నాయుడు గారు మాట్లాడలేదా? పెడితేనే కదా ఆయన స్పందించి మాట్లాడింది. దానికి సమాధానం ఏంటి? రిప్లై నేను అనేది అదే వైఎస్ఆర్సీపీ నాయకులను మాత్రమే ఏదో టార్గెట్ చేసి మాట్లాడటం కాదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే నేను అందుకే ఫస్ట్ మీకు చెప్పాను, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ అనేది ఎంత భ్రష్టు పట్టింది అనడానికి ఒక ఉదాహరణగా మన రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఈ ద్వారాన్ని మనం చూస్తే అర్థం చేసుకోవాలి. ఏ నోటీస్ ఇవ్వకుండా 41 నోటీస్ ఇవ్వకుండా కూడా డైరెక్ట్ గా వెళ్ళి గచ్చిబౌలికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా 24న ఇచ్చేసి అతను ఎవరో జోగి మనీ అని అతను ఇచ్చేస్తే అతను ఎవరో జనసేన కార్యకర్త కాదు సార్. మరి కిరణ్ రాయల్ అనే అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా? అతను మోసం చేశాడుగా ఒక లేడీని, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎంక్వైరీ జరుగుతుంది ఒకటి. ఇంకొకటి ఆయన అలా కాదు, జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఉన్నాడు, ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఓబులవారిపల్లిలో ఫిర్యాదు ఇచ్చినటువంటి జోగినేని మణి ఆయన కూడా మేము మాట్లాడడం జరిగింది. ఆయన ఏంటంటే ఒక మా నాయకుడిగా మా నాయకుడిని అలాగే జరిగిన అదే అన్నా జరిగింది 2015లో టెంపర్ సినిమాలో అతనికి అవార్డు, అదే టెంపర్ సినిమాలో యాక్ట్ చేశాడు మన రైటర్ గారు. యాక్ట్ చేస్తే 2017లో నంది అవార్డు ప్రకటించాడు. ఏదో సంథింగ్ కులాల మాదిగా ఏదో సంథింగ్ అంటే ఇప్పుడు గుర్తుకు రావాలా? అప్పుడు ఏం చేసింది? అప్పుడు పెట్టొచ్చు కదా కంప్లైంట్. అదే అన్నా నేను అనేది ఇప్పుడు పెట్టడం ఏంటి కంప్లైంట్? అంటే ఎన్డీఏ కూటమి వచ్చింది, పోసాని మురళీకృష్ణ గారిని ఎలా అయినా సరే స్టేషన్ లో పెట్టాలి, నాన్ బిల్ కేసులు పెట్టాలి. 111 ఏంటి సార్? ఐపీఎస్ సెక్షన్ 353 ఏంటిది? ఒకటండి. వాట్ ఈస్ దిస్ సార్? ఇది అసలు రాజ్యాంగంగా నడుతుందా సార్? ఇది ముఖ్యంగా ఒక అంశానికి సంబంధించి మనం చూస్తే గనక రాజకీయాలలో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారింది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఒకటి అది హింస లేకపోతే హింసాత్మకమా లేకపోతే దారుణమైనటువంటి ఘటన అనేది మనకి తెలియనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మీరు ఆరోపించే విధానం ఉంది. ఆయన సొంతంగా ఆయన నన్ను ఇలా చేశారని. వర్రా రవీంద్రారెడ్డి విషయానికి వస్తే కనుక ఆయన కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది, నేను చేసినటువంటి దాంట్లో నా తప్పు లేదు,
కేవలం వారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారమే నేను చదివాను మాట్లాడాను, అది నా పర్సనల్ అకౌంట్స్ కూడా కాదు అని చెప్పి వర్రా రవీంద్రారెడ్డి ఎవరైతే సోషల్ మీడియా కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడో సజ్జల భార్గవ రెడ్డి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి చెప్తున్నా. అంటే మిమ్మల్ని ఏదో డిఫెన్స్లో పడేయాలనో లేకపోతే మా ఉద్దేశం కాదు, కాకపోతే ఏంటంటే ఒక మంచి వాతావరణంలో ఒక మంచి డిస్కషన్ చేద్దామనే మిమ్మల్ని పిలవడం జరిగింది. కాకపోతే ఏంటంటే రాజకీయాలలో ఇది ఎంతవరకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పని చేసింది తప్పని కాదు, అలాగే కూటమి చేస్తుంది తప్పని కాదు, రైట్ అని కాదు. ఇక్కడ ఇంకొక విషయం సార్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 నుంచి నిజంగా మీరు చెప్పండి, ఎక్కడైనా హింసలు కానీ దాడులు కానీ ఎక్కడైనా జరిగినాయా సార్? రాళ్లతో దాడులు చేయటం కానీ, ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి కొట్టటాలు కానీ, ఈ రోజు సాధారణ వ్యక్తి కూడా సోషల్ మీడియాలో ప్రశ్నించడానికి హక్కు లేదని విచ్చలవిడిగా దాడి చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. ఎందుకని చేస్తున్నారు ఈ విధంగా? అంటే వైఎస్ఆర్సీపీ ఎక్కడికి వెళ్ళిద్ది? అంటే వీళ్ళు దాడులు చేస్తే ఆగిద్దా? సోషల్ మీడియా ప్రశ్నించడం ఆగిద్దా? ఆగదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కూడా క్రేజ్ తగ్గలేదు. ఆల్రెడీ 40% ఓట్ షేర్ అనేది ఉంది కదా, ఇంకెక్కడే తగ్గిస్తారు వీళ్ళు? 3 మెంబర్స్ కలిపి ఎంత పర్సెంటేజ్ వచ్చింది మీకు కూడా తెలుసా సంగతి? సోషల్ మీడియాలో మేము చేసే అరాచకాలు అనేది మీరు అరాచకాలని అనట్లేదు సార్, అరాచకాలని నేను ఒకటే సార్, పొలిటికల్ గానే డిస్కస్ చేయాలి, వ్యక్తిగతంగా డిస్కస్ చేయడానికి. ఈవెన్ తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ అదేవిధంగా జనసేన కానీ సిపిఐ వాట్ ఎవర్ పార్టీస్ ఏదైనా సరే వ్యక్తిగతంగా దోషులు అనేది జరగకూడదు. ఫస్ట్ పాయింట్. అది జరిగిన ఎడల ఇమీడియట్ గా ఏ పార్టీ అయినా సరే వి విల్ టేక్ దట్ సీరియస్ యాక్షన్. సీరియస్ యాక్షన్ తీసుకోమని డైరెక్ట్ గా చెప్తున్నా. మా అధినాయకుడు కూడా చెప్పాడు సీరియస్ యాక్షన్ తీసుకోమని. ఎప్పుడు చేయలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి ఫోన్ ఇన్ లోకి మనకి పాల రజనీ గారు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్తే. మనకి వైసీపీ నాయకులు గోపాలకృష్ణ గారు ఉన్నారు స్టూడియోలో. ఆయన అసలు మేము చేసేది కుట్ర పన్నుతున్నారు, మమ్మల్ని కక్షపూరితమైనటువంటి వాతావరణంలోకి తీసుకెళ్లి అన్యాయంగా కేసులు పెడుతున్నారు అని చెప్పి ఆయన భావన. అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఎలాంటి తప్పులు చేయలేదు అనేది ఆయన అభిప్రాయం. మీరేమంటారు? ఏమండి, వ్యక్తిగతంగా విమర్శిస్తే ఎవరు ఊరుకోరండి. వ్యక్తిగతంగా చేశారు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కటి వాళ్ళకి తగ్గట్టు శిక్షలు పడుతున్నాయి. ఇప్పుడు జనాలు అందరూ చూస్తున్నారు, పార్టీ పరంగా పార్టీలో ఎవరు ఏం చేయాలి దాని గురించి పోరాడాలి కానీ వ్యక్తిగతంగా భార్యల గురించి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ పర్సనల్ జీవితం గురించి మాట్లాడడం అది సమంజసం కాదు కదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి మాట్లాడారుగా మేడం, అప్పుడేం మాట్లాడాలి? ఆమె అమ్మాయి కదా, అలా అసభ్యంగా మాట్లాడారు కదా మేడం, దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? మాట్లాడిన తర్వాతేనండి ఏదైనా రియాక్షన్ అవుతారు ఇవతల వాళ్ళు. సరే ఓకే. ఏమనంటే అక్కడ స్క్రిప్ట్ రాస్తారు, వాళ్ళు రాసిందే మేము చదువుతాం మేము చేస్తామంటే వాళ్ళు ఏం మీరు చేస్తారా మేడం? స్క్రిప్ట్ రాపేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి భార్య మీద అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసభ్యంగా పెట్టారా లేదా? పాయింట్ మేడం. ఫస్ట్ మీరు అన్న తర్వాత మీరు చేసిన తర్వాత లేదు మేడం, ఇది ఇంకొకరు కానీ మీరు అన్న తర్వాతనే మాట్లాడింది కానీ వ్యక్తిగతంగా అయితే ఎవరికి జనసేన వాళ్ళకి కానీ టీడీపీ వాళ్ళకి కానీ మాట్లాడే ఇది కూడా లేదండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు. అదే నేను కూడా ఇప్పుడు డిస్కస్ లో సార్ కూడా అదే చెప్పాను మేడం, వ్యక్తిగతంగా వెళ్ళకూడదు, రాజకీయంగానే మాట్లాడాలని చెప్తున్నాను. మామూలుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏం తిట్టారు మేడం మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని? అసభ్యంగా మాట్లాడలేదా? అసభ్యకరం అంటే ముందు తను మాట అంటే ప్రతి డిబేట్ ప్రతి ఇంట్లో కూడాను అతను మాటలు అది నా నోటు నేను చెప్పలేనండి. ఎందుకంటే మా నాయకుడు నేర్పింది. మేడం ఇంకొక విషయం మేడం, మీరు అన్నారు వెంట్రుక అని నాకు అర్థమైంది. వెంట్రుక అంటే సాధారణ ఈరోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కాక ఈరోజు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే ఎందుకు అక్రమ కేసులు పెడుతున్నారు? ఫస్ట్ పాయింట్ అది చెప్పండి మేడం, సమాధానం. లేదు మేడం, ఇది డెఫినెట్ గా అక్రమ కేసులు పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ మీద, కక్ష సాధింపులు సాధించుకున్నారు. మీరు చెప్పినట్టే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో. లేదు మేడం, రెడ్ బుక్ రాజ్యాంగం డెఫినెట్ గా జరుగుతూనే ఉంది. మేడం రజనీ గారు, ఈ గోపాలకృష్ణ గారు చెప్పినట్లు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అంటే మీ పార్టీ తరఫున మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? ఇప్పుడు వీళ్ళు చేసిన దాన్ని బట్టే కదండి ఏం చేయాలి అనేది మా పార్టీ అయితే సమంజసం కరెక్ట్ గానే వెళ్తుందండి. ఓకే. దూషించే వాళ్ళని ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టదు. ఇది మాత్రం కూటమి ప్రభుత్వంలో పక్క జరుగుతుందండి. ఓకే, మీరు దీనికి ఏమంటారు? సమాధానం చెప్పండి. అంటే ఎవరిని కూడా మేము విడిచిపెట్టాం, ఎందుకనంటే
మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. సార్ వాళ్ళు మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు అనేది వాస్తవం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనైతే దాన్ని ఒప్పుకోను సార్. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతుంది సార్. ఎక్కడ ఏ గ్రామం పట్టినా ఖచ్చితంగా ఏదో కేసు ఉంటూనే ఉంటుంది సార్. రీసెంట్ గా నా మీద కూడా పెట్టారు సార్. అవతల అధికారం పార్టీ మీద పెట్టలేదు సార్, కేసు తీసుకోలేదు. ఇది 100% నేను చూపిస్తా క్లియర్ గా. మరి దానికి సమాధానం చెప్పండి సార్. మీరు అలా చెప్తున్నారు. మరి కొట్టడం కూడా జరుగుతుంది సార్. టీడీపీ గానీ జనసేన నాయకులు కూడా గత ప్రభుత్వంలో మాకు జరిగినటువంటి అన్యాయాల మీద ఫిర్యాదు చేద్దామని వెళ్తే కనీసం పోలీస్ స్టేషన్ లో మా ఫిర్యాదు కూడా తీసుకోలేదని చెప్తున్నారు. వారు చెప్తున్నారు. మరి అట్లా జరగని విషయం సార్. ఇంకొక విషయం ఏంటంటే మేడం చెప్పండి. ఏదో ఒకరు కూడా ఫిర్యాదు తీసుకోకుండా చాలా ఇచ్చేసారండి. చాలా హరాస్మెంట్ పడ్డారు, చాలా ఇచ్చేసి చాలా ఇబ్బందులకు గుర్చేశారు. మేడం ఈ మీరు ఇబ్బంది చేస్తున్నారా ఏం చేస్తున్నారా అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ 2019 నుంచి 2024లో ఏం జరిగింది అనేది క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం 9 నెలల కాలంలో ఏర్పడిన నుంచి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీని వాళ్ళని కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మినిస్టర్లు కానీ ఏ విధంగా జెండా పట్టుకొని వాళ్ళు నిలబడకూడదు, ప్రశ్నించకూడదు అనే హక్కు మీరు చేసిందే రెడ్ బుక్ రాజ్యాంగం. ప్రతి ఒక్క కార్యకర్తని ఈరోజు మీరు స్టేషన్లో పెట్టడం జరుగుతుంది, హింసించడం జరుగుతుంది. ఈ ఆల్రెడీ ప్రభుత్వానికి వ్యతిరేకత కూడా వస్తూనే ఉంది, మేము చూస్తూనే ఉన్నాము. త్వరలో గుణపాఠం కూడా చెప్తారు స్థానిక సంస్థలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేడం రజనీ గారు, ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు మేము కరెక్ట్గానే పనిచేసాం అని చెప్పి వైసీపీ నాయకులు ఒక నిమిషం అని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు గతంలో ఏదైతే ఈ బాధితులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ తీవ్రమైనటువంటి ఆరోపణలతో అక్రమ కేసులు బనాయించారు, జైలుకి పంపారు, ఇప్పుడు కూడా విచారణ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్రమ కేసులు అయితే కాదండి, ప్రతిదీ వీడియోతో సహా ప్రూఫ్స్ తో సహా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఎక్కడ మేడం? అందుకోసమే పోసాన మురళీకృష్ణ గారిని 41A నోటీస్ ఇవ్వకుండా కూడా కనీసం డ్రెస్ చేంజ్ చేయకుండా కూడా అరెస్ట్ చేసింది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా మేడం? మీకు కూడా తెలుసు కదా మేడం. అయ్యా వ్యక్తి ఒక మెంటల్ గాడనమాట. తను ఏం మాట్లాడాడండి? మేడం వినండి. సరే ఆయన్ని తప్పుగా అన్నారు, మీరు చేసింది ఏంది మేడం? 41 నోటీస్ ఇవ్వలేదు కదా, కనీసం రూల్స్ అండ్ లా కూడా మెయింటైన్ చేయలేదు కదా పోలీస్. మేడం కనీసం సరే ఆయన తప్పు, మీరు చేసింది ఏంటి మేడం? రూల్స్ అండ్ లా ఫాలో అవ్వలేదు కదా, దానికి సమాధానం ఏం చెప్తారు? రూల్స్ 41 నోటీస్ వేయకుండా ఎలా అరెస్ట్ చేస్తారు సార్? చెప్పండి. భార్యకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కొడుకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దానికి సమాధానం ఏంటి? నోటీస్ ఈవినింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతను తప్పించుకొని తిరుగుతున్నాడని చెప్పి అతను మాటు కనీసం డ్రెస్ చేంజ్ చేయడానికి కూడా అవకాశం లేదు సార్. థ్యాంక్ యూ మేడం. రజనీ గారు, మీరు ఫోన్ ఇన్ లో మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఈ ఎవరైతే పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఉందో దానికి సంబంధించి ఇప్పుడు ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, దానికి సంబంధించి పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి కేసులో 14 కేసులే కాకుండా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా సూర్యాపేటలో కానీ హైదరాబాద్లో కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే రాజంపేట టు నరసరావుపేట ఉందో అక్కడి నుంచి నరసరావుపేట పోలీసులు తీసుకొచ్చి దానికి సంబంధించి ఆయన స్వయంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. నేను ఏదైతే సజ్జల భార్గవరెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను మాత్రమే ప్రెస్ మీట్లో చదివానని చెప్పి అంత క్లియర్ కట్గా చెప్తున్నాడు ఆయన. మీరేమో హింస అన్నారు, అని కావాలని ఇబ్బంది పెడుతున్నారు. ఇది తప్పుడు సమాచారం సార్, ఎక్కడ విన్నారో ఇది అయితే తప్పుడు సమాచారం. మరి ఆయన ఇచ్చింది మీ చేతి మీకు ఇచ్చాను చూసాను సార్, అండర్లైన్ చేసి చూసాను క్లియర్ కట్ గా. అసలు మరి అదే సార్ నేను అనేది, అప్పుడు చదివాడు ఓకే, మరి అప్పుడే ఇవ్వచ్చు కదా కంప్లైంట్, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇస్తారు కంప్లైంట్. అదే తప్పు. జోగినేని మణి అనే వ్యక్తితో, ఆ జనసేన పార్టీ నాయకుడితో మేము కూడా మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పింది ఒకటే, ఇది జరిగిన వెంటనే వారం రోజుల్లో నేను 4 సార్లు పోలీస్ స్టేషన్ తిరిగాను, కనీసం ఏ ఒక్కరు కూడా నా ఫిర్యాదు తీసుకోలేదు అని. ఇప్పుడు పోసాని మీద మరి రాజంపేటలో ఉందన్నారు, నర్సరావుపేటలో ఉందన్నారు, ఏలూరులో ఉందన్నారు, అన్ని డిస్ట్రిక్ట్ లో ఉన్నారన్నారు. ఇన్ని డిస్ట్రిక్ట్ లో ఎలా పెట్టగలుగుతారు సార్? అప్పుడు పెట్టొచ్చు కదా అన్నాను నేను. ఇదిగోండి 14 చోట్ల 432/2022 రాజమండ్రి 1 టౌన్, బాపట్ల టౌన్, బాపట్ల 1 టౌన్, అనంతపురం రూరల్, భవానీపురం, సూర్యారావుపేట, అలాగే పట్టాభిపురం, పాలకొండ, ఆదోని, నర్సీపట్నం, సూళ్లూరుపేట, పాడేరు. దీనికి సంబంధించి ఇదిగోండి 14 సెక్షన్స్ కింద కేసులు వేరియస్ ప్లేసెస్లో. అది కాకుండా ఇప్పుడు
పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంకా అనేక మంది వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. ఎందుకంటే గతంలో కంప్లైంట్లు తీసుకోలేదు, ఇప్పుడైనా ఇప్పుడు మా నాయకుడి మీద ప్రశ్న కూడా అదే సార్. ఇప్పుడు ఎప్పుడో జరిగింది కదా, ఎప్పుడో మాట్లాడారు కదా, ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ రైజ్ చేయాలి? అప్పుడే చేయొచ్చు కదా కంప్లైంట్. అప్పుడు చేస్తే తీసుకోలేదని చెప్తున్నారు కదండి సార్. ఇది అప్పుడు ఒకటి సార్, పోసాని మురళీకృష్ణ గారు వైఎస్ఆర్సీపీ మనిషి, ఆల్రెడీ అతను ఏం మాట్లాడాలో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ చేశాడు. ఎలాగైనా సరే ఆయన ఆల్రెడీ నవంబర్ లోనే డిక్లేర్ చేశాడు, నేను రాజకీయాలకి ఏ పొలిటికల్ గా నేను ఉండట్లేదు, నేను మానేశానని చెప్పారు. అయినా కానీ ఆయన్ని కేసులో ఇరికిస్తున్నారంటే అది అంటే భయపడి పార్టీకి రామ్ రామ్ చెప్పానని చెప్పి ఆయన స్వయంగా అతనికి హెల్త్ ఇష్యూ కూడా ఉందని చెప్పాడు సార్. మరి అది సమన్యాసం అనేది ఒక కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు అలా అనుకుంటే మనం ఒకసారి సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ అంశానికి సంబంధించి కొద్దిగా డెప్త్కి వెళ్తే శ్రీరెడ్డి ఏ రకంగా మాట్లాడింది? పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి, అలాగే లోకేష్ ఎవరిని కూడా వదల్లా. మరి ఉండవెళ్ళారునా వీళ్ళందరూ మాట్లాడలేదు. నేను అదే చెప్పేది. ఉండవెళ్ళారునా ఏ విధంగా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతమ్మ మీద ఏ విధంగా మాట్లాడారో మీకు తెలుసు కదా సార్. అదే ఓపెన్ చేస్తే అనేది పూర్తిగా డీటెయిల్. ఒక్క సైడే తప్పు లేదు. ఏదో సామెత అంటారు చూసారా, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లని. అలా రాజకీయ వ్యవస్థలో మన భావితరానికి వచ్చే తరానికి ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలి అనేది కనీసం విస్మరించి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, ఆ రకమైనటువంటి సంస్కృతి ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి కదా. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడాకే డెఫినెట్ గా ప్రజల ఆలోచన ఎలా ఉందంటే ప్రభుత్వానికి అంతా వ్యతిరేకత ఉంది సార్. ఇది 100% డెఫినెట్ గా. ఎందుకు మనం తప్పు చేశామా అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అంశం, ఆలోచిస్తున్నారు అంటున్నారు కూడా. గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామంలో మీరు వెళ్ళి సర్వే చేసినా అదే విధంగా ఉండాలి. ఇంతవరకు సూపర్ 6 అని హామీ ఇచ్చి ఒక్క పథకం కూడా ఏదో లేదు సార్. అమ్మకు 100 అన్నారు, నిల్. ఉచిత బస్సు అన్నారు, సిలిండర్స్ అన్నారు, ఫీజు రిమెంబర్స్ అన్నారు, డిఎస్సి పోస్టులు అన్నారు, నిల్. జాబ్లెస్ పీపుల్స్ కి 3,000 అన్నారు, నిల్. సరే, ఇవన్నీ చేయలేదు, సూపర్ 6 అమలు చేయలేదు. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలోకే వస్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సార్, ఒక మాట, ఇవన్నీ చేయలేదు. మరి ప్రతిపక్ష పార్టీగా మీరెందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? హోదా ఇస్తేనే కదా సార్ ప్రతిపక్ష హోదా. మీ ఇప్పుడు పార్టీ ఏం లేదు కదా అసెంబ్లీలో. ఏమండి, హోదా ఎవరు ఇవ్వాలి చెప్పండి. హోదా చంద్రబాబు ఇప్పుడు ఎవరిస్తారు? ఒక మాట, రాజ్యాంగం వైపు వెళ్దాం. ఎవరు ఇవ్వాలి? ఎంత శాతం ఓట్లు వస్తే ఎన్ని సీట్లు రావాలి? 175 స్థానాలకు సంబంధించి హోదా రావాలి అంటే 18 స్థానాలు గెలవాలి. వైఎస్ఆర్సీపీ గెలవలేదు, కేవలం 11 సీట్లకి మాత్రమే పరిమితమైంది. అప్పుడు హోదా ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వలేదు, ప్రభుత్వం ఇస్తుందా? అధికారులు ఇస్తారా? ఎవరిస్తారు? అవతల పార్టీ ఏం లేదు కదా సార్. ఎన్ని రాష్ట్రాల్లో ఇవ్వలేదు సార్? అదే అన్నాను, ఎన్ని రాష్ట్రాల్లో ఇవ్వలేదు. పార్టీ ఉంటే మేము మెన్షన్ చేయం కదా. ఇప్పుడు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 కూటమే కదా, ఎన్డీఏ అభ్యర్థులే కదా. అవతల ఏం లేదు కదా. అసెంబ్లీ సమావేశాలకే వెళ్ళమంటారు. ఇంకొకటి, ప్రజా సమస్యలపై పోరాటం చేయట్లా. ఇక్కడ మేమేదో ఒకటి గోపాలకృష్ణ గారు, ఇప్పుడు మేమేదో కూటమికి మేము ఇది చేస్తున్నామని కాదు, సపోర్ట్ చేస్తున్నామని కాదు, లేకపోతే ఏం కాదు. ఇక్కడ మీరు అన్నారు సూపర్ 6 లో పథకాలు అమలు చేయట్లేదు, రైతులకు అమలు చేయనప్పుడు మీరేం చేయాలి? ప్రతిపక్ష హోదా ఉంటేనే పోరాటం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల కోసం పోరాడితే ప్రతిపక్ష హోదా ఉంటేనే, కేంద్ర గవర్నమెంట్ ప్రతిపక్ష హోదా ఉంటేనే పోరాటం చేయాలా? అంటే భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా 5 ఏళ్ల పాటు అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజల తరపున పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత లేదా? మీకు నిన్న ఒక వీడియో చెప్తా సార్. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒక్కసారి నేను ఒక వీడియో చూపిస్తాను, మీరు చూడండి సార్. అసలు ఇది మాట్లాడొచ్చో మాట్లాడకూడదని నాకైతే తెలియదు. ఆయన పెద్దలు అంటే వైసీపీ అన్న వాళ్ళకి ఏ పని చేయొద్దు. వినండి, ఇలా మన గౌరవ పెద్దలు ఆయన 5 కోట్ల ఆంధ్రులకు ఆయనే అలా మాట్లాడొచ్చా సార్? చెప్పండి, మీరు చెప్పండి సార్. దానికి అదే నేను అనేది ఏంటి రాజు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా చేశాడా? ఒకటి ఇంటింటికి ఇప్పుడు సంక్షేమ పథకం వెళ్ళింది సార్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. ఇప్పుడు దానికి సంబంధించి నేను మీకు చెప్తా ఎందుకు ఆ మాట అన్నారు అంటే, ఏదైతే వాలంటీర్ వ్యవస్థను పెట్టి రాష్ట్ర ఖజానాలోంచి జీతాలు ఇచ్చి వారికి గౌరవ వేతనం ఇచ్చి ఆ వేతనాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించకుండా కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులుగానో, కార్యకర్తలుగానో, శ్రేయోభిలాషులుగానో, సానుభూతి పరులుగానో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది పనిచేసింది కాబట్టి ఆ ఉద్దేశంతో మాట్లాడినట్టు ఇది 100% తప్పు సార్. మీరు ఎంక్వైరీ చేసుకోండి. ప్రతి ఒక్క గ్రామంలో ఈ రోజు 50 ఒక వాలంటీర్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఏం చేసిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించింది ఏంటంటే
ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమం అందుతుందా లేదా, ఉమ్, ఇంటికి పెన్షన్ అందుతుందా లేదా, ఈ రోజు అవ్వాతాతలు ఉమ్, వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారని ఆలోచించిన అంశం సార్ అది. అవును. 50 ఏళ్ళకి సేవ చేయటం ఉమ్, అదొక పాయింట్. ఉమ్, ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉండటం వల్లే ఈ రోజు బయటికి రాకుండా ప్రజలకు సంక్షేమం బాగా అందించారు. చేశారు. నేను ఇది చేయలేదు 100% అనట్లా. సార్, దీన్ని అసలు కాకపోతే ఒప్పుకోవడం- సార్ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన పార్టీకి కానీ, ఉమ్, బీజేపీ పార్టీకి కానీ ఏ సంక్షేమం ఆగిందో ఎవరో చెప్పమన్నారు సార్. ఉమ్. మరి ఇంత చేసినప్పుడు ప్రతి ఒకటి ఒక్క- ఒకటి నాకు అర్థం కాని ప్రశ్న, ఇన్ని సంక్షేమ పథకాలు చేశారు, ఇంత బాగా చేశారు, కేవలం మరి వైనాట్ 175 అన్నటువంటి మీ పార్టీ నాయకులు కేవలం 11 సీట్లకు మాత్రమే ఎందుకు పరిమితం అయ్యారంటే మీరేం చెప్తారు? సార్ అసలు ఏం తప్పు జరిగింది అనేది నిజంగా మేమైతే 100% షూర్గా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని ఉమ్, మేము ఖచ్చితంగా అనుకున్నాము. మరి ఏం జరిగిందో అనేది మనం ఏమీ చెప్పలేకపోతున్నాం సార్. ఉమ్, అది ఒక క్వశ్చన్ పాయింటే, మనం ఏం చెప్పలేకపోతున్నాం. ఉమ్, మరి గ్రామ స్థాయిలో నుంచి సరిగ్గా పటిష్టం చేశారు, కానీ అయినా ఏమన్నా గ్రామాల వాళ్ళు ఎవరైనా చేయలేదా, లేకపోతే గ్రామం లెక్క 100 ఓట్లు లెక్కేసుకుంటే నియోజకవర్గానికి ఒక 10,000 పోయినాయా ఉమ్. అనేది అంచనాలు వెరిఫై చేస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని కూడా మీ ద్వారా మళ్ళీ నేను ప్రకటిస్తాను. ఉమ్. అది సార్. గోపాలకృష్ణ గారితో చిట్ చాట్ కంటిన్యూ చేసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. మన కంటికి కనిపించని రహస్యాలు మనలను చూస్తున్నాయా? నమ్మకాలు హద్దు దాటితే మూఢనమ్మకాలై ప్రాణాలు తీస్తాయా? గుప్త నిధుల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? విశ్వంలో మానవుడికి తెలియని అంతు చిక్కని రహస్యాలేంటి? కలియుగ అంతానికి సంబంధించిన సంకేతాలు మానవాళికి తెలియబోతున్నాయా? దేవుడు ఉన్నాడా లేడా? మనిషి నమ్మిన సిద్ధాంతం ఏంటి? ఆత్మలు ప్రేతాత్మలు మనిషితో మాట్లాడగలుగుతాయా? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వీక్షించండి అనగనగా ఓ రహస్యం. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ బ్యాక్. మొత్తానికి వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం ఒక రకమైనటువంటి అనిశ్చితి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అవి కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. పోసాని కృష్ణమురళి అరెస్టుతో వైసీపీలో కాస్త వణుకు అనేది మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పుడు మనం స్పెషల్ చిట్ చాట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు గోపాలకృష్ణ గారితో మాట్లాడుతున్నాం. దానికి సంబంధించి ఆయన ఆవేదన కూటమి కావాలని ఇబ్బందులకు గురి చేస్తుంది అనేది. దీనికి సంబంధించి మనకి ఫోన్ ఇన్లో జాయిన్ అవ్వడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉషారాణి గారు ఉన్నారు ఫోన్ ఇన్లో. మేడం నమస్తే. నమస్తే అండి. గోపాలకృష్ణ గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ కూటమి నేతలు కావాలని కుట్ర పన్ని రాజకీయంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అనవసరంగా జైల్లో పెడుతున్నారు, లేనిపోని ఆరోపణలతో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, త్వరలోనే మేము బుద్ధి చెబుతాం అంటున్నారు. దానికి మీరేమంటారు? గోపాలకృష్ణ గారిని ఆవేదన పడాల్సిన అవసరం లేదని చెప్తున్నామండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని నోటికి ఇష్టం వచ్చినట్లు ఏ రకంగా మాట్లాడారో ఒక్కసారి వీడియోస్ ఒకసారి చూసుకుంటే ఆయన ఆవేదన చెందరు, బాధపడతారని నేను చెప్తున్నాను. ఎందుకంటే అసలు ఆయన వాళ్ళ మంత్రులు మాట్లాడే భాష కానీ ఏదైనా చూస్తే ఒక మానవ జన్మెత్తిన మనము ఏంటి ఇలా మాట్లాడతారా, రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో విలువలు ఇలా తొంగలో తొక్కుతారా, అసలు మహిళలను అయ్యన్న పాత్రులు మాట్లాడలేదు. అదే విధంగా స్పీకర్, ఇప్పుడు ప్రెసెంట్ స్పీకర్ గారు మాట్లాడలేదా మేడం గారు? అవన్నీ తెలుసుకుంటే స్పీకర్ గారు మాట్లాడలేదు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడలేదు, గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, వీళ్ళందరూ మాట్లాడలేదా మేడం? డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా? గ్లాస్ కొట్టి సమాజ్ చేయండి అని మాట్లాడలేదా? ఈ మాత్రం తప్పుడు ప్రశ్నలో అంటే సజ్జల స్క్రిప్ట్ ఇచ్చాడు, నేను చదివాను, నేను మాట్లాడలేదు వాళ్ళే చెప్తున్నారు, చెప్తున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ నీతి మంత్రులు అండి, ఏమన్నా మంచిగా మాట్లాడిన వ్యక్తుల? అసలు ఒక్కసారి చూడండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట విధానం చూస్తుంటే మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు ఏంటో మీరు ఎంత బాధపడతారండి? ఏ కారణం లేకుండా కూడా అంతమందిని జైల్లో పెట్టారు. ఆ రోజు ఏ రకంగా చేశారండి? ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇంత ఆవేదన చెందలేదా? 73 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసి అన్ని రోజులు జైల్లో పెడితే ఆవేదన రాలేదండి దీనికి? ఇవాళ ఏదో నీతిగా కబుర్లు చెప్తారు. ఓకే మేడం, మీరు ఒకసారి అలా ఉంటే కనుక గోపాలకృష్ణ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఉషారాణి గారు చెప్పిన దానికి మీ సమాధానం ఏంటి? మేడం ఉషా గారు, మీరు అనేది ఎందుకంటే మీరు అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయలేదా మేడం గారు?
ఏమండి వినండి వినండి, ఈ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత మేడం ఎక్కడ కక్ష సాధింపులు అనేది జరగల. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కక్ష సాధింపులు జరుగుతున్నాయి. ఇది 100% డెఫినెట్ గా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకి 5 కోట్ల ఆంధ్రులకు కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే అందుకోసమే సూపర్ 6 బాగా అమలు చేశారు. మీరు ఒకసారి మేడం గారు, నేను చెప్పేది కూడా ఒకటే మేడం, పొలిటికల్ గానే మాట్లాడాలి, వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భారత అమ్మ మీద ఎందుకు మాట్లాడారు మేడం గారు? అది చెప్పండి. ఉండవల్లి అరుణ గారు మాట్లాడలేదా? ఇంకా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఐటీడీపీ ఏ విధంగా ఏదించింది? మేడం అచ్చెన్నాయుడు గారు మాట్లాడలేదా? అయ్యన్ పాత్ర గారు ప్రజెంట్ స్పీకర్ గారు మాట్లాడలేదా? ఏ విధంగా మాట్లాడారు? అంటే మీరు మాట్లాడితేనేమో కరెక్టు, మేము మాట్లాడితే వైఎస్ఆర్సీపీ మాట్లాడితేనే తప్ప. మేడం మా అధినాయకుడు చెప్పేది ఒకటే మేడం, తప్పుడు అంటే విజయమ్మ గారి మీద మీరు తప్పుడు పోస్టులు పెట్టలేదు కదా మేడం గారు? మేడం ఒకసారి ఓపెన్ చేసి చూడండి మేడం గారు ఒకసారి, ఎందుకంటే ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. ఈ రోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రభుత్వం. ఒక నిమిషం, మీకు కూడా తెలుసు అండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లికి ఏ రకంగా వెలుగుచ్చింది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మీరేమి కంగారు పడే అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లికి ఇచ్చిన విలువేంటో మీకు తెలుసు. సరే మేడం ఉషారాణి గారు, ఓకే, ఇదంతా మనకి తెలిసినటువంటి సబ్జెక్టు, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం అంతా తెలుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి మేము బుద్ధి చెబుతాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు గోపాలకృష్ణ చెప్తున్నారు. అది వాస్తవంగా తీరుతుందంటారా? ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు, బుద్ధి చెప్పారు, సరి చేసుకుందామన్న ఆలోచన వాళ్ళకి లేదండి. నాకేం బుద్ధి చెప్తారండి? బుద్ధి సరైన బుద్ధి నేర్చుకోవాల్సిన వాళ్ళు మీరు. మేడం అందుకోసమే త్వరలో మేడం కొద్ది టైం ఉంది, టైంలోనే మీరే చూస్తారు. ఇప్పుడు వ్యతిరేకత ఆల్రెడీ ప్రజల్లో స్పందన వస్తూనే ఉంది, మీరే చూస్తారు త్వరలో. మేము చెప్పాల్సిన అవసరం, ఈ రాష్ట్ర ప్రజలే బాగా చెప్తారు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు తొందరగా రిలీజ్ చేశారు కాబట్టి ప్రజలే చెప్తారు. మా వైఎస్ఆర్సీపీ మేడం గారు, మా వైఎస్ఆర్సీపీ తరఫున ఎప్పుడైనా మేము డిమాండ్ చేసేది ఒకటే, గౌరవ సభ్యు అందుకోసమే ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డులు బాగా వర్క్ చేస్తున్నాయి మేడం గారు. ఎందుకులే మేము ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేదు మేడం. ఈ రోజు దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ స్థానం వచ్చారు మేడం. వినండి, అమ్మ ఒడి కాడి నుంచి నాడు నేడు ఈ రోజులో స్కూల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొస్తే హైకోర్టులో వేయలేదా మేడం గారు? ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా మేడం? ఉషారాణి గారు పాపం ఆయన ఆవేదన ఒకటే మేడం గారు, భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయలేదని ఒక బ్రాండ్ అనేది ఉంది మేడం జగన్మోహన్ రెడ్డి గారికి. ఆల్రెడీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో 40% ఓటింగ్ అనేది ఉంది మేడం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఆయన ఆవేదన ఒకటే, భారతదేశ చరిత్రలో మొదటి స్థానంలో పరిపాలనా పరంగా ఉన్నటువంటి వ్యక్తికి కేవలం 11 సీట్లే ఇచ్చారు, ఇది దారుణమైనటువంటి పరిస్థితి అనేది ఆయన ఆవేదన. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము తగిన బుద్ధి చెబుతాం, తగిన గుణపాఠం చెప్తాం అని చెప్పి. బుద్ధి రాలేదంటే ఇంకా మేమేం చెప్తాండి? బుద్ధి లేని వాళ్ళు బుద్ధి చెప్తామంటే మేమేం చెప్పలేమండి. వాళ్ళు సరైన బుద్ధిలో సరైన సక్రమ మార్గంలో ఇక్కడ నడవమని చాలు మేడం. అంతకు నుంచి మేమేం చెప్పవసరం వాళ్ళకి. అదే రాష్ట్ర ప్రజలు బాగా చెప్తారు, కంగారు పడాల్సిన అవసరం లేదు మేడం. మీరు సూపర్ 6 మేము మా వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేసేది ఒకటే మేడం, ప్రజల పక్షాన మేము నిలబడతాం, ప్రశ్నిస్తాం. మాది ఒకటే నిదానం. మా అధినాయకుడు కూడా చెప్పింది ఒకటే, మేము ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మేము ప్రశ్నించక తప్పం. మాకు మేడం ఈ రాష్ట్ర ప్రజలకి బాగా తెలుసు ఎవరికి భయమా మేడం. భయం గురించి భయపడాల్సిన అవసరం లేదు మేడం. ఎవరు మేడం? జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలు చేసి అక్రమ అరెస్టులు పెడితే ఒక్కడు పోరాటం చేసి కార్యకర్తల అండతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతి ఒక్కరికి రాష్ట్రానికి తెలుసు, దేశానికి కూడా తెలుసు మేడం. భయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఉషారాణి గారు, మీరు ఫోన్ ఇన్లోకి వచ్చినందుకు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు నెంబర్ 1 న్యూస్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే గోపాలకృష్ణ గారు, ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించదగ్గ విషయం ఒకటి ఏంటంటే, రాష్ట్రంలో పరిపాలనా పరంగా వైఎస్ఆర్సీపీ మేము బాగానే చేసామని మీరు చెప్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్ల
ప్రజలు తగినటువంటి గుణపాఠం నేను కూడా- ఇచ్చారు, ప్రజాక్షేత్రంలో తగినటువంటి తీర్పునిచ్చారని కూటమి నేతలు కానీ కొన్ని వర్గాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఒకటి సార్, ఉమ్, ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్గా ఫార్వర్డ్, మీరు మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ సార్. ఉమ్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటే అది అసలు జీర్ణించుకోలేని విధానం సార్ ఈరోజు. ఉమ్, ఎందుకంటే ఏం తప్పు చేశాడు క్వశ్చన్ పాయింట్. ఈరోజు పేద పిల్లలకి ఈరోజు నాడు నేడు కానీ స్కూల్స్ ఏర్పాటు ఈరోజు ప్రతి ఒక్క గ్రామానికి వెరిఫై చేయండి సార్. ఉమ్, నాడు నేడు కానీ ఉమ్, ఈరోజు అమ్మఒడి ఇవ్వటం కానీ పిల్లలకి, ఉమ్, ఈరోజు కిట్లు ఇవ్వటం కానీ, ఆ బుక్స్ చూస్తే నిజంగా ఈరోజు అంత అద్భుతం అనేది ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయలేని విధం సార్. ఈరోజు సరే, ఇప్పుడు ఓకే, చేశారు. సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడటం కూడా ఈరోజు అవును, students nowadays- నేను తప్పు పట్టట్లా. కాకపోతే ఇంత చేసినా సరే వైనాట్ 175 అన్నటువంటి పరిస్థితి నుంచి 11తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితికి పడిపోయింది మీ పార్టీ గ్రాఫ్ అనేది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఉమ్, ఒక గ్రామానికి వచ్చి ఒక 100 ఓట్లు తప్పు చేయొచ్చు సార్. ఉమ్, చేశారో చేయలేదు అనేది ఒక క్వశ్చన్ పాయింట్, దాన్ని కూడా వెరిఫై చేస్తున్నారు. ఖచ్చితంగా మీ స్టూడియో ద్వారా మళ్ళీ నేను ఖచ్చితంగా నేను దానికి రిప్లై క్వశ్చన్ చెప్తాను సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆదరణ బాగా ఉంది. ఉమ్, ఈ మీకు కూడా తెలుసు, అందరికి జనాల రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఉమ్, ఖచ్చితంగా ఆయన సత్తా ఏంటో స్థానిక సంస్థల్లో కానీ, జెడ్పీటీసీలో కానీ, ఎంపీటీసీలో కానీ ఖచ్చితంగా ఆయన సత్తా ఏంటో ప్రజలు బాగా చూపిస్తారు. త్వరలో మీకు కూడా తెలియజేస్తాం మేము. అంటే కాంగ్రెస్ సపోర్ట్తోనా? కాంగ్రెస్ ఏం సపోర్ట్, ఒంటరి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒంటరి పోరాటమే సార్. కాదండి, ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి నాయకుల్ని మీ పార్టీ వైపు సార్ టర్న్ వాళ్ళు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని వాళ్ళు దాని ద్వారా రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో వాళ్ళు వస్తున్నారు సార్. ఈ రోజు అంతేనండి. నచ్చి వస్తున్నారు సార్. ఈ రోజు ఉమ్, రేపో మాపో రఘువీరారెడ్డి గారు మాజీ మంత్రి గారు కూడా రాబోతున్నారు సార్. ఉమ్. ఇంకా అనౌన్స్మెంట్ రాలా, వస్తుంది కూడా. హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు, హర్ష్ కుమార్ గారిది ఆల్రెడీ అయిపోయిందంట టాక్స్ అన్ని. ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు కదా సార్ ఆయన మరి. మీరు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒక నిమిషం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సాకే శైలజానాథ్నే మీరు తిప్పుకున్నారు. రేపొద్దున షర్మిల కూడా రావచ్చు మీ పార్టీలోకి. తిప్పుకోవడం అనేది అది షర్మిల తప్పుడు ప్రచారం సార్. కాదండి, షర్మిల ఏదో టాక్స్ జరుగుతున్నాయి అనేది ఇవన్నీ తప్పుడు వార్తలు సార్. ఎందుకంటే మరి షర్మిల గారు చేస్తున్నారన్నారు, ఎందుకు అప్పుడు విమర్శలు చేశారు చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ అన్ని పార్టీ వాళ్ళు ఆమెతో కలిపి ఏ విధంగా వివాదాస్పదంగా చేశారు సార్. అది మీకు కూడా తెలుసు కదా, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు కదా. ఇవన్నీ అంటే ఒకటి, ఇప్పుడు పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారే బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకు ఎవరి గురించి అక్కర్లా, నేను ఇద్దరు పేర్లు చెప్తా, చెప్పండి. ఎందుకు రీజన్స్ చెప్పండి. బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి. ఈ ఇద్దరు జగన్ని వదలటానికి కారణం ఏంటి, విడిచిపెట్టడానికి? సార్ పెద్దలు బాలినేని గారు కానీ, విజయసాయి రెడ్డి గారి గురించి కానీ వాళ్ళు ఎందుకల్లే వాళ్ళు వ్యక్తిగత కారణాలు అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే బాలినేని గారికి కొద్దిగా అసంతృప్తితో ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరు వెళ్ళటం అనేది జరిగింది సార్. ఆయన కూడా విజయసాయి రెడ్డి గారు ప్రకటించారు వ్యవసాయం చేసుకుంటాను అని, కొన్ని వల్ల నేను రావట్లేదు పొలిటికల్ చేయను అని అన్నారు. ఒక విషయం నేనైతే చెప్పగలుగుతున్నాను సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు పోయినా, ఏ నాయకుడు పోయినా, ఏ మాజీ ఎమ్మెల్యే పోయినా కార్యకర్తలు మాత్రం 100% డెఫినెట్గా ఉన్నారు సార్. ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క పట్టణంలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వస్తాయని ఆతృతతో ఉన్నారు సార్ ప్రజలు. ఇది డెఫినెట్ సార్, 100%. ఓకే, మీతో ఫోన్ ఇన్లో మాట్లాడటానికి బాడిత శంకర్ గారు జనసేన పార్టీ నుంచి మనకి ఫోన్ ఇన్లో ఉన్నారు. శంకర్ గారు నమస్తే. చెప్పండి. గోపాలకృష్ణ గారు ఉన్నారు స్టూడియోలో. వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రధానంగా కూటమి నాయకులు మా పార్టీకి సంబంధించిన వారిని కుట్రపూరితంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. మా నాయకులు చేసినటువంటి తప్పు లేదు, కావాలని చెప్తున్నారు. ఈ జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ గురించి ప్రస్తావించలేదులేండి, ఆయన రెండు పార్టీల గురించే చెప్తున్నాడు. దానికి సంబంధించి మీ కామెంట్ ఏంటి? అంటే మీ పార్టీ కావాలని వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్గా చేసుకున్నారా? లేదు. మోసాన మురళి అనే అతనే సాక్షాత్ ఇంట్రాగేషన్ లోనే చెప్పారు. దీని కర్త కర్మ క్రియ మొత్తం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు భార్గవ్ రెడ్డి నాతో ఇలా చెప్పించారని ఆయనే సాక్షాత్ పోలీసు ముందు ఒప్పుకున్నాడు. నోటికి ఏదొచ్చా తిట్టాడు. ఒప్పుకున్నాడు కాబట్టే ఆయన మళ్ళీ కేసు పెట్టి ఇంకో కేసు కూడా పెట్టి లోపల వేసారు తప్పితే ఊరికి కూటమి ఎవరిని అరెస్ట్ చేయదు, చట్ట ప్రకారమే తీసుకుంటది.
చట్టంలో ఎవరు తప్పు చేసినా సరే చట్టం ముందు ఒప్పుకోవాల్సింది. అంతేగాని ఊరికి ఎవరి మీద పెట్టరు. ఓకే. జగన్ రెడ్డి మీద 32 కేసులు పెట్టారు. ఊరికినే పెట్టారా? తప్పు చేశారు కాబట్టి జగన్ రెడ్డిని కూడా కేసులో పెట్టారు. అట్లాగే ఎవరైనా సరే గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి చేశారో, ఎవరైతే తిట్టారో వాళ్ళందరూ కూడా చట్టం ముందు లొంగాల్సిందే, ఎవరైనా సరే. అన్న మరి తప్పుడు తగిన శిక్ష తొందరలో అందరికి పడుతుంది. ఎవరైతే శంకర్ గారు, గోపాలకృష్ణ గారు మీతో మాట్లాడతారు. చిన్న పాయింట్ అన్న, చెప్పండి. ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టట్లేదన్న, అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లేదన్న రాష్ట్రంలో. ఎందుకు నడుస్తుందమ్మా అన్న సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెట్టట్లేదన్న, మీరు చెప్పండి అన్న, అది మీకు కూడా తెలుసు అన్న. ఎవరి దగ్గరైనా కానీ చట్టం ఉంది, చట్ట ప్రకారం వెళ్తారు అన్న. అసలు యాజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం వైఎస్ఆర్సీపీ ఫైల్ కూడా తీసుకోవట్లేదన్న, కేసు కూడా తీసుకోవట్లేదన్న. ఎందుకు తీసుకోరు? మీరు పెట్టండి. లేదన్నా, లేదు తీసుకుంటారు అన్న, ఆ విషయం మీకు కూడా తెలుసు. సోషల్ మీడియాలో ఈరోజు వందలాది మంది సోషల్ మీడియాలో యాక్టివిస్టులు కేసులు పెడితే అక్రమంగా రిమాండ్కి పంపించిన రోజులు కూడా ఉన్నాయన్న 9 నెలల కాలంలో. అది మీకు కూడా తెలుసు విషయం. ఎవరు ప్రశ్నించకూడదా? అంటే ఈ సూపర్ 6 హామీలు అని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ప్రకటించారు కదా, అవి ప్రశ్నించకూడదా అన్న? ప్రశ్నిస్తే కూడా కేసు పెడతారా? ఈ రోజు వరకు కూడా ఒక ఎఫ్ఐఆర్ తగల అక్రమంగా అన్నా. మీద పెట్టరు. లేదన్నా, ఈ రాష్ట్రంలో ప్రజలకు బాగా తెలుసు అన్న, ఎన్ని కేసులు పెట్టారు మీకు కూడా తెలుసు అన్న. ఒక కంప్లైంటర్ చెప్పు, పలానోడు ఇలా పెట్టాడు, ఇలా చేశాడని. లేదులేన్నా, ఖచ్చితంగా డెఫినెట్గా అన్న రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుందన్న ఈ రాష్ట్రంలో. నేను కోరుకునేది ఒకటే, వ్యక్తిగతంగా ఎవరో మాట్లాడకూడదు దయచేసి. రాజకీయం లాగే మాట్లాడనేది మనస్ఫూర్తిగా కోరుకున్నానన్న, ఏ పొలిటికల్ అయినా సరే. ఎందుకంటే శంకర్ గారు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాల్లో పెద్దలు వైఫల్యం చెందారు. కాబట్టి రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ప్రజలు తగినటువంటి బుద్ధి చెబుతారు ఈ కూటమికి అని చెప్పి గోపాలకృష్ణ గారు చెప్తున్నారు. బుద్ధి చెప్పారు కాబట్టి మాకు అన్ని సీట్లు ఇచ్చారు. బుద్ధి చెప్పారు కాబట్టి మేము ప్రతిదీ కూడా ప్రజలకు అనుకూలంగా మేము రోడ్లు తవ్వేలా, ఇసుక దోచేయలేదు, మట్టి దోచేయలేదు, పిల్లలకి ఇచ్చిన ట్యాబుల్లో కమిషన్లో ఏవి పడితే అవి దోచారు కాబట్టి అది 11 సీట్లు ఇచ్చారు. మేము అన్ని కూడా అన్ని సక్రమం చేస్తూ ప్రజల్ని బాగోగులు చూస్తూ. మరి సూపర్ 6 పథకాలు ఎక్కడికి పోయినాయి అన్న? చూసుకో అన్న, సూపర్ 6 పథకం ఇంతవరకు అన్న. వచ్చి 7వ నెల అమ్మకు వందనం అన్న, 9 నెలల కాలం అన్న, అమ్మకు వందనం అన్నారు సారు. తర్వాత ఫ్రీ బస్ అన్నారు, 3 సిలిండర్స్ అన్నారు. ఏయన్నా ఎక్కడున్నాయన్నా? తల్లికి వందనం అని 3 ఏళ్ళు ఇచ్చారు, 2 ఏళ్ళు ఎగ్గొట్టేశారు. ఎవరన్నా ఎగ్గొట్టింది? ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. స్కూల్స్ గురించి, విద్య గురించి, వైద్యం గురించి ఏ విధంగా చేశారనేది ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు అన్న. తల్లికి వందనం అనేది మేము ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఈరోజు అమ్మఒడి పథకం అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు ఇచ్చారన్న. నిన్నే కన్నా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు పెద్దలు ఆయన మాట్లాడింది ఏందన్నా? వదిలేశారమ్మా, 2 ఏళ్ళు ఎగ్గొట్టేశారు ప్రజలకి. లేదన్నా, అమ్మఒడి చూసుకోండి మీరు. లేదన్నా, ఇది తప్పుడు సమాచారం అన్న. 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఎలిజిబిలిటీ కొట్టాడు జగన్ రెడ్డి. ఒకళ్ళకే ఇచ్చాడు. ఆ ఒకళ్ళకి ఎవరు? వాళ్ళు ఎవడైతే వైసీపీ కార్యకర్త ఉన్నాడు వాడు అన్న. ఇది 100% తప్పన్న. ఈ ప్రతి ఒక్క ఇంటికి ఈరోజు సంశయం కానీ అమ్మఒడి కానీ ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా డెఫినెట్గా ఇచ్చారన్న. ఇది 5 కోట్ల ఆంధ్ర హక్కులకు కూడా తెలుసన్న. దయచేసి అది తప్పు మాట అన్న. లేదన్న, అన్న ఇది డెఫినెట్గా దిస్ రాంగ్ వర్డ్ అన్న. ఇది ఖచ్చితంగా డెఫినెట్గా దిస్ ఈజ్ అ రాంగ్ క్వశ్చన్ అన్న. ఇది తప్పు. రైట్ శంకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఫోన్ ఇన్లోకి వచ్చి ఆ యొక్క వివరాలు అందించినందుకు. ముఖ్యంగా గోపాలకృష్ణ గారు, ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు, ఆ యొక్క క్యాడర్ని కాపాడుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక రకమైనటువంటి ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు. అయినా సరే వలసలు ఆగట్లా. ఎందుకంటారు? వలసల వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగతంగానో లేకపోతే కేసుల పరంగానో లేకపోతే ఎన్నో వాళ్ళకి ఒక కారణాల వల్ల అయితే వెళ్ళిపోవచ్చు. నేను కాదన్ను, దానికి క్వశ్చన్ మనం ఏం చేయలేము. దానికి వెళ్ళిపోయినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ షేర్, 40% అనేది ఉంది ఓటు. ఒంటరిగా పోరాటం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు.
చేసిన 40% ఉందంటే ఓటింగ్ మీరు ఆలోచించాల్సిన అంశం ఎంతైనా ఉంది. ఉమ్, వాళ్ళు నాయకులు పోతే కార్యకర్తలు ఉన్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా. మొన్న గుంటూరు వెళ్తే ఏ విధంగా అవును. ప్రజలు, ఈ రోజు విజయవాడ వెళ్తే మొన్న వల్లభనేని వంశీ గారి దగ్గరకు వస్తే ఏ విధంగా ప్రజలు అనేది బయటకు వస్తున్నారో తెలుసు కదా సార్. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆదరణ ఎప్పుడూ తగ్గదు. ఉమ్, ఇది 100% డెఫినెట్లీ. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే తెలియజేస్తున్నాను, దయచేసి కూటమి ప్రభుత్వం వాళ్ళని ఒకటే కోరుతున్నాను సార్, మీ న్యూస్ ద్వారా ఉమ్, వ్యక్తిగతంగా దోషణలు మాత్రం ఎవరు చేసుకోవద్దు. ఉమ్. అదే విధంగా రాజకీయంగానే మాట్లాడాలి. మరి మీ పార్టీ నాయకులు కూడా తెలియాలి కదా. ఖచ్చితంగా మా అధినాయకులు చెప్పింది ఇప్పుడు నేను స్టూడియోలో కూడా అదే చెప్తాను, మా అధినాయకులు చెప్పింది కూడా వ్యక్తిగతంగా మాట్లాడొద్దని చెప్పారు సార్. చెప్పేది బాగానే ఉంది. ఒక కొడాలి నాని, అంబటి రాంబాబు, పేరుని నాని, అంటే వాళ్ళు ఏం మాట్లాడలేదా సార్? ఆర్కే రోజా, శ్రీరెడ్డి, నేను చెప్తున్నా మీరు అన్నారు కాబట్టి. ప్రజెంట్ స్పీకర్ గారు ఏం మా మాట్లాడారు సార్? నాయకుడు వ్యక్తిగత దూషణకు దిగొద్దని మాకు సలహా ఇచ్చారు కాబట్టి మేము చెప్తున్నాం అన్నారు కాబట్టి నేను వాళ్ళ పేర్లు ప్రస్తావించా. ఇప్పుడు అంటే కరెక్ట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళే పెద్ద తప్పు చేశారని నేను అనట్లా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కరెక్ట్ ఉన్నారని నేను అనట్లా. ఇక్కడ అన్ని పార్టీలు ముఖ్యంగా ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పుడు ఒక పొలిటికల్ అనేది ఒక పిల్లర్ లాంటిది రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకి, కానీ అది మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు అనేది ఇప్పుడు భావితరానికి ఏం సందేశం ఇస్తారు? ఇలా ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటారు పొలిటికల్ సైన్స్ చదివిన విద్యార్థులు, వారి పరిస్థితి ఏంటి? అదే ఇప్పుడు యూత్ కూడా ఈ అక్రమ కేసుల వల్ల కానీ ఈ విధంగా ప్రజాసేవ చేయాలనుకుంటే ఏ పార్టీలోకి వెళ్ళాలన్న పక్షం రోజులు ఉన్నాయి సార్. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, దాడులకు పాల్పడటం కానీ, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజంగా ఈ అక్రమ కేసులు కానీ దాడులు కానీ చూస్తుంటే పొలిటికల్లోకి రావాలని అనిపించలేదు సార్. ఎడ్యుకేషన్ చేసిన నిజంగా సార్, ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ డెమోక్రసీని ఎందుకు ఇలా, రాజ్యాంగాన్ని ఇలా ఎందుకు తగ్గిస్తున్నారనే పాయింట్ కూడా ఆలోచించాల్సిన అంశం సార్. నేను కోరుకునేది ఆ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే, మేము వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేసేది ఒకటే సార్, మీరు దయచేసి సూపర్ 6 హామీలు అమలు చేయండి. ఓకే, జాబ్లెస్ పీపుల్కి 3,000 ఇస్తానన్నారు, ఇవ్వండి. ఇవన్నీ అమలు చేయండి, మేము కోరుకునేది అదే. సరే, చివరిగా చెప్పండి, ఆకర్ష్ హస్తం ఇందాక మనం మాట్లాడుతూ మధ్యలో ఆపేసాం. హస్తంలోని నేతల్ని ఆకర్షించే పనిలో ఫ్యాన్ పార్టీ నేతలు బిజీగా మీరు అంటూ ఇందాక మాజీ మంత్రి గారు శైలనాథ్ రెడ్డి గారిని రమ్మన్నారు, తీసుకొస్తున్నారు. రెడ్డి గారు కాదులేండి, అదే వాట్ అయితే నేను ఒకటే సార్ చెప్పేది, ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు దగ్గర చేసిన మంత్రులు సార్ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మీద అభిమానం ఉంది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంశయాలు కానీ, ఆయన మీద ప్రేమ కానీ, పార్టీ మీద అభిమానం కానీ ఉండటం వల్లే వాళ్ళు ఈరోజు వస్తున్నారు సార్. ఇది క్లియర్ కట్ సార్. మీరు వాళ్ళ ఇంటర్వ్యూ చేసినా సరే ఆ విధంగా చెప్తారు. ఓకే, డెఫినెట్గా. అంటే ఎవరెవరు వచ్చే అవకాశం ఉందంటారు మీకు తెలిసినంత వరకు? ప్రస్తుతానికి సార్ ఆయన వచ్చారు కదా సార్, తర్వాత రఘువీరారెడ్డి గారు అంటున్నారు, మేబీ రావచ్చు అంటున్నారు. అదే విధంగా హర్ష కుమార్ గారు మాజీ ఎంపీ గారు రావచ్చు అంటున్నారు. ఇంకా వలసలుగా ఆల్రెడీ వస్తూనే ఉన్నారు సార్. మొన్న చూస్తే నెల్లూరులో వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్యకర్తలు వైసీపీలోకి వస్తున్నారు సార్. ఇంకా జరుగుతాయి సార్ పరిణామాలు, ఇంకా చాలా జరుగుతాయి, చాలా చూస్తూ ఉంటారు మీరు. వైఎస్ఆర్సీపీ మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించడం మరికి, అంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ? శ్రీరంగమ్మ ఏదో పిసిసి అధ్యక్షురాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అంటే భయపడుతున్నారంటగా జగన్ గారు షర్మిల వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు అసలు భయం అనే వాడు తీసేయండి సార్. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు చేయడం, భయపడడం, తల వంచడం, ఒంటరి పోరాటం జగన్మోహన్ రెడ్డి గారు. ఇది 100% డెఫినెట్. మాట ఇచ్చాడంటే తప్పదు సార్. ఈరోజు అక్కడ దాకా ఎందుకు సార్, ఈరోజు సాధారణ వ్యక్తులను కూడా తీసుకెళ్లి ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తానంటే ఎవరు సార్? ఏ ముఖ్యమంత్రి చేస్తారు సార్? ఎమ్మెల్సీలని ఏ ముఖ్యమంత్రి చేస్తారు చెప్పండి సార్? మా నియోజకవర్గంలోనే 2 బ్రదర్స్ సార్, మొండితాకు బ్రదర్స్, వాళ్ళు నిజంగా నిజాయితీ పరులు సార్. ఈరోజు వాళ్ళు చేసిన అభివృద్ధి చాలా ఉంది సార్. అట్లాంటి వ్యక్తులకి మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇవ్వలేదా? ఇంకా అలాంటి నాయకులు చాలా మంది ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు, మిథునన్న, ఈరోజు దేవినేని అవినాష్ అన్న చూస్తూనే ఉన్నారు. దేవినేని అవినాష్ అన్న గారి మీద కూడా ఎంత కుట్ర ఉందో చూశారుగా, కేసులు పెట్టాలని చూస్తున్నారు కదా. పెద్దిరెడ్డి మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా, వాళ్ళిద్దరు కూడా త్వరలోనే జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి సార్. చెప్పాను కదా సార్, టార్గెట్లు కొడాలని అన్న మీద, దేవినేని అవినాష్ అన్న మీద, ఇంకా పెద్దిరెడ్డి గారి మీద, అదేవిధంగా మిథున్ అన్న మీద, ఇంకా చాలా మంది లాట్ ఆఫ్ మెంబర్స్ మీద పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏ తప్పు చేయకపోయినా ఇది మీరే చూస్తారు త్వరలో ఎన్ని కేసు. ఇప్పటికి వల్లభనేని వంశీ తర్వాత తప్పు చేయకపోయినా సైలెంట్ అయిపోయారంటే అదే నేను చెప్పేది వినండి సార్. ఆల్రెడీ వల్లభనేని వంశీ గారి మీద పెట్టారు, తర్వాత నెక్స్ట్ 2 వీక్స్ లోనే
పోసాని గారు. ఉమ్. మళ్ళీ ఇంకా 2 weeks లోనే ఏ ట్విస్ట్ చూడబోతున్నాము మనం ఓకే, వైఎస్ఆర్సీపీ మీద. అంటే మీరు ఈ సిద్ధంగా లోపల ఉన్నారు. సిద్ధంగా అంటే కాదు సార్, సిద్ధంగానే కాదు వాళ్ళు చేసే సిద్ధంగా రెడ్ బుక్ ఉంటామంటే రాజ్యం- నేననేది సార్, గౌరవ అరెస్టులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా అని. సార్ కేసులు ఎదుర్కోవడానికి వాళ్ళు పెడుతుంటే మేము ఎదుర్కోవడానికి ఏం చేస్తాం సార్? అదే నేను ఎదుర్కోక అడిగింది, నేను అడిగింది ఎదుర్కోవాలి కదా కేసులు. ఉమ్, పార్టీలో గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాలంటే నిలబడాలి ఖచ్చితంగా. అవును. వాళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా సరే పార్టీకి స్ట్రాంగ్ గా ఉండాలంటే వీళ్ళు ఫైట్ చేయాల్సిందే ఖచ్చితంగా, డెఫినెట్ గా. ఓకే, చేయకపోతే ఎలా నిలబడతాం సార్? లీడర్ అనేవాడు ఎలా గుర్తింపు అవుతుంది? ఉమ్. మీరు చెప్పండి సార్. ఇప్పుడు రైట్ అండి, థ్యాంక్ యూ. మీరు చాలా వాల్యుబుల్ టైం కేటాయించారు. అలాగే మీ పార్టీ తరపున మీరు పడుతున్నటువంటి ఆవేదనను మీ న్యూస్ ద్వారా నేను కూటమి ప్రభుత్వానికి ఒకటే సార్ తెలియజేసేది, ఉమ్, దయచేసి వ్యక్తిగతంగా దూషణలు మాత్రం దయచేసి పెట్టొద్దు సార్. మా వైఎస్ఆర్సీపీ అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే, ఏ పార్టీస్ అయినా సరే వ్యక్తిగతంగా దూషణలు వెళ్ళవద్దు, ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు. అదేవిధంగా పొలిటికల్ ఏం మాట్లాడాలి, ఉమ్, ప్రశ్నించడం వరకే. మీరు ప్రశ్నించిన వాళ్ళని కూడా అక్రమ కేసులు పెట్టాలంటే సార్ మళ్ళీ వైఎస్ఆర్ ఇప్పుడు ఇదేమి పర్మనెంట్ కాదు సార్. గవర్నమెంట్ అనేది నెక్స్ట్ తనకి మూల్యం అనేది చెల్లిస్తారు ఖచ్చితంగా, డెఫినెట్గా. దయచేసి అలాంటి మానేసి ఖచ్చితంగా చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాం ప్రతి ఒక్కరిని. ఎందుకంటే అక్రమ కేసులు తగ్గిండి, రెడ్ బుక్ రాజ్యాంగం తీసేయండి, దాన్ని పెంచొద్దు ఏ ప్రభుత్వాలు వచ్చినా. కానీ పరిపాలన మీద దృష్టి పెట్టమని మీ నెంబర్ 1 న్యూస్ ద్వారా మంత్రివర్యులు గారి, ఎమ్మెల్యేలు గారి అందరికీ తెలియజేస్తున్నాను సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. మీ యొక్క థ్యాంక్ యూ సో మచ్ సమయాన్ని కేటాయించినందుకు. మొత్తానికి అయితే గోపాలకృష్ణ గారితో చిట్ చాట్ ఇది. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అనేది తగ్గాలి, వైఎస్ఆర్సీపీ మా పార్టీ నాయకులపై ఈ యొక్క ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయో తగ్గించండి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మరో గస్త మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1